గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే సామెతలు 14వ అధ్యాయము 20వ వచనం. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జన క్షయము రాజులకు వినాశనము. చూడండి, మరి మనం ఉన్న ప్రాంతంలో, మీరున్న ప్రాంతం పల్లెటూరే కావచ్చు, పట్టణమే కావచ్చు, ఏదే కావచ్చు, కొండ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఏ ప్రాంతం ఉన్నా పర్వాలేదు, ఎడారే కావచ్చు, మీరున్న ప్రాంతం ఎక్కడున్నా పర్వాలేదు, ఆ ప్రాంత క్షేమం కోసము ప్రార్థన చేయాలి. ఏమని? జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. కాబట్టి మనం ఉన్న ప్రాంతంలో మనం ఉన్న రాజుకు ఘనత రావాలంటే ఏం చేయాలి? దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెంచాలి. ఉన్న ప్రాంతంలో జనాభా పెరగాలి. ఎంత జనాభా పెరిగితే ఆ ప్రాంతానికి అంత అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే కొనుగోలుదారులు గృహాలు నిర్మించుకుంటారు. ఎందుకంటే ఎట్లెట్లా జనాభా పెరిగితే ఆ ప్రాంతానికి అట్లా ఏమవుతుంది? ఆ ప్రాంతానికి అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే మీరున్న ప్రాంతము పల్లెటూరు కావచ్చు, జనాభా వచ్చిందనుకోండి, అక్కడ ఏమైతే గృహ నిర్మాణాలు పెరుగుతాయి, రోడ్ల నిర్మాణం పెరుగుతాయి, రకరకాల సూపర్ మార్కెట్లు అవన్నీ పెరుగుతాయి. కాబట్టి ఎంత జనాభా ఉంటే అంత మంచిది. మీరున్న ప్రాంతంలో రైల్వే స్టేషన్స్, ఫ్లైట్ అవన్నీ. ప్రస్తుతం జగరన్పల్లికి ఎయిర్పోర్ట్ నిర్మాణం శాంక్షన్ అయింది. దానికోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్, దేవుడు అతనిలో ఏ మంచితనం చూసో సింహాసనం ఇచ్చిండు. మరి చూసిరా, చాలామంది ఇండియన్స్, రకరకాల వాళ్ళు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, చాలామంది ఆ దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే అతనికి దయాగుణం పుట్టాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. బెంజమిన్ నెతన్యాహు చూడండి, గాజా అనే ప్రాంతం పాపం, సిరియా, లెబనాన్, ఇరాన్, ఈ 4 ప్లేసెస్ మస్జిదులు కొలాప్స్, ఇన్నోసెంట్ పీపుల్, హాస్పిటల్స్ కొలాప్స్, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, డాక్టర్స్, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఎంబీబీఎస్ డాక్టర్లు చనిపోతున్నారు. చూసారు, ఒక్కొక్కరు కోట్ల ఖర్చు పెట్టుకొని ఎంబీబీఎస్ స్టడీ చేస్తుర్రు, హాస్పిటల్ మీద బాంబులు ఇస్తుర్రు. ప్రభావాలకు దయగుణం పుట్టించండి. ఎందుకంటే జనాభా చనిపోతే ఆ ప్రాంతానికి నాశనమే. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన త్రివేదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. మోసెస్ చూడండి, ఎర్ర సముద్రం 2 పాయలైన తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని 6,24,000 మంది నడిపించినప్పుడు అక్కడ 3,000 మందిని దాదాపు అమోరీలు వచ్చి చంపేస్తారు. మోషే, అహరోను, మిరియాము, ఇత్రో పెద్ద సంఘ పెద్దలు వాళ్ళంతా నాట్యం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఎడారి ప్రాంతంలో కాలి నడుకుతూ వెళ్తారు. కానీ మోషే దగ్గర కర్ర ఉంది. ఐగుప్తులు అద్భుతం చేసిండు కదా, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిన కర్రతోటి కొట్టి చంపవచ్చు అమోరీలు. కానీ కొట్టి చంపిండ చెప్పలేదు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ముందుకే వెళ్ళారు. కానీ మరి ఇప్పుడున్న క్రీస్తు కూడా సిలువలో చేతుల మీద కూడా దీవించిండు, కాళ్ళ మీద దీవించిండు, తలకు ముళ్ళు గిట్టని దీవించిండు, ముఖం మీద ఉమ్మి వేసిన దీవించిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీవించాలి కానీ శపించద్దు. ప్రభావాలకు క్రీస్తు డిఎన్ఏ దయచేయండి, మోసే డిఎన్ఏ దయచేయండి. ఎందుకంటే ఆ అమెరికను కూడా దీవిస్తాం. అక్కడ విజిటర్స్ పెరగాలి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పెరగాలి, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెరగాలి అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇస్రాయేల్ అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? అబ్రహాం నీ సంతానాన్ని దీవించేదను, నీ శపించాను, దీవించేదను. ఆకాశం నక్షత్రములు లెక్కింప రాలేవు, ఈ సముద్రం విస్తరణ కూడా లెక్కింపరావు. ఆ విధంగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు, చేసిండు. మరి ఎరుషలేము దేశం ఎలా ఉంది ఇప్పుడు? లెబనాన్లో చర్చి కొలాప్స్. చూసిరా, ఒక ప్రపంచ శాంతిని కోరే దేశము చర్చిని కొలాప్స్ చేస్తుందంటే అలా కావద్దని మనం ప్రార్థన చేద్దాం. మస్జిదులు కొలాప్స్ చేస్తారు. అక్కడ ఎవరెవరు వర్షిప్ చేస్తారు? కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఒకటి వాళ్ళు హాస్పిటల్ ఉంటారు, హాస్పిటల్ కొలాప్స్ చేస్తున్నారు. ప్రభు వాళ్ళకు క్రీస్తు డిఎన్ఏ దయచేయండి, మోసే డిఎన్ఏ దయచేయండి. ధర్మశాస్త్రం పుట్టినప్పుడే ఏమని చెప్పాడు మోసే? నరహత్య చేసుకోకండి, ఉపవాసం ఉండండి, దేవుని ప్రార్థించండి అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఆపోజిట్ చేస్తారు. మనం ప్రార్థన చేద్దాం. యెరూషలేమును దీవించండి, యెరూషలేములో విజిటర్స్ పెరగాలి, వాళ్ళకు 12 గోత్రాలకు క్రీస్తు డిఎన్ఏ, మోసే డిఎన్ఏ దయచేయండి అని ప్రార్థన చేద్దాం. మనం ప్రస్తుతం జగిత్యాల డిస్టిక్ కూడా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలి ప్రభువా. రైల్వే స్టేషన్లో
జగిత్యాల నుంచి సిద్దిపేట్, సిరిసిల్ల, అటు గద్వేల్, తర్వాత హైదరాబాద్ ఈ షార్ట్కట్ రూట్ నిర్మాణం అవుతుంది రైలు పట్టాలు. అది తొందరగా కావాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ వాయి వెళ్తే చాలా లాంగ్ అవుతుంది, 4-5 అవర్స్ అవుతుంది. ఇట్లా వెళ్తే 1.5 hour 2 hours వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా అన్ని రోడ్ల నిర్మాణం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యోబు ఏం చేసిండు, ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదం వచ్చింది. సో మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే మనం దీవించాలి. ఇతరులను దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మరి ప్రపంచంలో ఉన్న అందరు దైవజనులు, అందరు ప్రెసిడెంట్స్, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లాను పరిపాలించే నాయకులకు ప్రభు మీలాంటి దయాగుణం పుట్టించండి, మోషే లాంటి డియాన్ని దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ధర్మశాస్త్రం పుట్టినప్పుడే మోషే చెప్పిండు నరహత్య వద్దు అని. ఇప్పటికీ మిజైల్ ఒక దేశం మీద ఒక దేశం వేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఏ దేశంలో యుద్ధం జరుగుతుందో అక్కడ ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, మొక్కల ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, రాత్రింబగళ్ళు ప్రార్థన లేదు. దానిలో అంటాడు 3 మార్లు ప్రార్థన లేదు. దావీదు మహారాజు అంటాడు దినంలోకి 7 మార్లు ప్రార్థన అంటాడు. అబ్రహాము 25 years ప్రేయర్ఫుల్ పర్సన్. ఎప్పుడైతే ఒక మాట చెప్పిండో అబ్రహాంకు, నీ ఇల్లు వదిలిపెట్టి కాలనడు అంటే కాలనడుతో వెళ్ళిండు. 25 years ప్రేయర్లో ఉన్నాడు. ప్రేయర్ లైఫ్ లేదు. ఎక్కడైతే ప్రేయర్ లైఫ్ ఉండదో అక్కడ యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిమోతి వంగ. ప్రైజ్ లార్డ్.